ఇక ఘర్ వాపసీపై గులాబీ పార్టీలో ఆశలు పెరుగుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో కేటీఆర్ను కలిశారు ఆయన. కాంగ్రెస్ నుంచి మరికొందరు కూడా ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దీనిపైనే అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. సాయి కిరణ్, చెప్పండి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి రావటం, అతనితో పాటు చేవెళ్ళ ఎమ్మెల్యే అలాగే ఇంకొంతమంది కూడా ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళారో వాళ్ళు కూడా తిరిగి వస్తారు అనే ఒక హింట్ వస్తున్న క్రమంలో అసలు ఏం జరుగుతోంది, ఎందుకు వీళ్ళు వెళ్తున్నారు, ఎందుకు తిరిగి వస్తున్నారు, ఎవరు ఆడుతున్న ట్రిక్ అనేది కూడా బయట కొంతమంది చర్చించుకుంటున్న అంశం. సో ఏం జరుగుతోంది? మొత్తానికి బీఆర్ఎస్లో ఆశలు చిగురుస్తున్నాయా? కాంగ్రెస్లో ఆకర్ష్ ఏదైతే ఉందో అది వికర్ష్గా మారిందంటే ఏం చెప్తారు? ఎస్ హరి, గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ తెలంగాణలో ఫిరాయింపుల పాలిటిక్స్ చూసుకుంటే మరో టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఈసారి ఘర్ వాపసీ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 10 మంది ఇప్పటివరకు కాంగ్రెస్లో చేరారు. అయితే నిన్న రాత్రి అసెంబ్లీలో అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ నెలలోనే కాంగ్రెస్లో వెళ్ళారు. అతను మళ్ళీ అయితే అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రూమ్కి వచ్చి కేటీఆర్ను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలవడం ఒకంత రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సో ఘర్ వాపసీ మొదలైందని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఇమడలేకపోతున్నారు. అక్కడ సీనియర్లు కావచ్చు, మంత్రులు, వీళ్ళంతా కూడా గౌరవం ఇవ్వలేకపోతున్నారని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలకు సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళంతా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సముఖంగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రచారం చేసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా దీన్ని కొట్టిపారేస్తుంది. కేవలం పాత పరిచయం ఉన్నంత మాత్రాన, అక్కడికి వెళ్ళినంత మాత్రాన పార్టీ మారినట్లేనా, వాళ్ళంతా కూడా ఏదో ఒక ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం నిన్న కేటీఆర్ను కలిసిన తర్వాత, కొంత మీడియా మిత్రులతో అక్కడ చర్చించిన తర్వాత అయితే మనసంతా ఇక్కడే ఉంది, త్వరలో కేసీఆర్ను కలుస్తానని కూడా చెప్పారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా గద్వాలకు చెందినటువంటి ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఈ నెలలోనే చేరారు. మళ్ళీ నెల తిరగకముందే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో ఆయన పార్టీ మారడం పైన కూడా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత కాంగ్రెస్లో ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళడం, అక్కడ కేటీఆర్ను కలవడం పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అతనికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తున్నాము, ఆయన అడిగినవన్నీ చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఒకటి రెండు ఆయన చెప్పినవి చేయకపోయేసరికి ఇలా చేస్తారని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ ఘర్ వాపసీ మాత్రం పూర్తిగా ఖరారైనట్టు తెలుస్తుంది. అలాగే నిన్న కేటీఆర్ను కలిసిన వారిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఉన్నారు. కానీ ఆయన కలిసి మళ్ళీ బయటకు వచ్చినటువంటి వెంటనే పార్టీ మారినట్టేం కాదు, కేవలం టీ తాగడానికి వెళ్ళాను, పాత పరిచయంతో వెళ్ళానని కూడా చెప్పారు. సో ఇదే బాటలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అందులో కాళయాదయ్య, చెవెళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా తిరిగి వస్తారు అనేటువంటి ఒక ఆశ అయితే బీఆర్ఎస్లో ఉంది. కానీ వాళ్ళెవ్వరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఒకసారి చేరిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడ చేరుతారంటూ కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో చూడాలి, ఆసక్తికరంగా మారింది. మరి ఈ నెలలో మళ్ళీ ఏమైనా ఘర్ వాపసీ ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ సాయి కిరణ్. ఇక ఎమ్మెల్యేల కదలికలు ప్రస్తుతం ఏ చిన్న కదలిక కూడా ఆసక్తిని రేపుతోంది, ఉత్కంఠను రేపుతున్న పరిస్థితి.